బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామలపై కేసు నమోదైంది. సినీ సెలబ్రిటీలతో పాటు శ్యామల పేరు కూడా నిందితుల జాబితాలో చేరింది. కాసులకు కక్కుర్తిపడి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన శ్యామల ఇప్పుడు అరెస్టు భయంతో కోర్టులని ఆశ్రయిస్తున్నారు. శ్యామల బుక్కవడంతో ఆమెను అధికార ప్రతినిధిగా నియమించుకున్న వైసీపీ ఇరుకున పడింది. శ్యామల ఎపిసోడ్ పై ఇప్పటివరకు వైసీపీ నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు. మరి ఈ వ్యవహారాన్ని జగన్ లైట్ తీసుకుంటారా లేకపోతే శ్యామలను తప్పిస్తారా? బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కు సంబంధించిన కేసులో వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామలపై కేసు నమోదవడంతో రాజకీయ దుమారం రేగుతుంది. అధికార కూటమి పార్టీలు అటు శ్యామలను ఇటు వైసీపీని ఒక రేంజ్లో టార్గెట్ చేస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అధికార ప్రతినిధిగా శ్యామలను నియమించారు. అధికార ప్రతినిధిగా ప్రభుత్వ విధానాలపై ప్రెస్ మీట్లు పెడుతున్న శ్యామల విలువలు, ప్రజా సమస్యల గురించి గొప్ప గొప్ప స్పీచ్లు ఇస్తుంటారు. ఇప్పుడు ఆమె జనాన్ని అడ్డంగా దోచుకునే దందాకు ప్రమోటర్గా కేసులో ఇరుక్కోవడం తీవ్ర విమర్శల పాలవుతుంది. అటు కూటమి పార్టీలతో పాటు ఆమె వ్యవహారం వైసీపీలో చర్చనీయాంశంగా మారింది. ఏపీ రాజకీయాల్లో శ్యామల ఎపిసోడ్ హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ పోలీసులు శ్యామలతో పాటు పలువురు బుల్లితెర నటులు, యూట్యూబర్లపై హైదరాబాద్లోని పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. దీంతో శ్యామల అంశం రాజకీయంగా వైసీపీని ఇరుకున పడేసింది. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ అమాయకుల జీవితాలతో ఆడుకుంటూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు అని టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నాయి. వైసీపీ అధికార ప్రతినిధిగా శుద్ధపూస కబుర్లు చెప్పిన శ్యామల టీడీపీ, జనసేన, బీజేపీ అభిమానులు ఆమెతో పాటు వైసీపీని కూడా ఒక రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. శ్యామల ఇష్యూ చర్చల్లో నలుగుతూ తీవ్ర దుమారం రేపుతూ ఉండడంతో దానిపై వైసీపీ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. అయితే వైసీపీ నాయకులు ఎవరూ దానిపై నోరు మెదపడం లేదు. బెట్టింగ్ క్వీన్ అంటూ మీమ్స్, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైసీపీ అంటే విలాసవంతమైన బెట్టింగ్ పార్టీ అని కొందరు ట్వీట్లు చేస్తూ ఫ్యాన్ పార్టీ ఇమేజ్ ను మరింత డ్యామేజ్ చేస్తున్నారు. టీడీపీతో పాటు జన సైనికులు శ్యామలపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ను ఓడిస్తామని ఎగిరెగిరి పడ్డ శ్యామల ఇప్పుడు బెట్టింగ్ కేసులో బుక్కై ఓడిపోయిందని జనసేన శ్రేణులు ట్రోల్స్ చేస్తున్నారు. బీజేపీ సోషల్ మీడియా వర్గాలు కూడా ఆ మాజీ యాంకర్ని ఆడుకునే పనిలో పడ్డాయి. బెట్టింగ్ యాప్లతో పేదల డబ్బు దోచుకుని కోట్లు కూడబెట్టడం వైసీపీ నేతలకు అలవాటేనని బీజేపీ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారట. శ్యామల వ్యవహారంపై అధికార పక్షం నుంచి విమర్శల దాడి పెరగడంతో వైసీపీ పూర్తిగా డిఫెన్స్ లో పడినట్లయింది. అధికార ప్రతినిధిగా ఉన్న శ్యామల బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసుల్లో ఇరుక్కోవడంతో వైసీపీలో కూడా పెద్ద చర్చ జరుగుతుందట. శ్యామల ప్రభావం పార్టీ ఇమేజ్ను మరింత దెబ్బతీసే అవకాశముందని వైసీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చిన శ్యామలను అధికార ప్రతినిధిగా నియమించడాన్ని కొందరు నేతలు తప్పుపడుతున్నారట. ఎలాంటి రాజకీయ అనుభవం లేకుండా, పార్టీకి ఎలాంటి సేవ చేయకుండా బుల్లితెర మీద నుంచి డైరెక్ట్గా పార్టీలోకి వచ్చిన శ్యామలకు అంత ప్రయారిటీ ఇచ్చి సెల్ఫ్ గోల్ చేసుకున్నామని వైసీపీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నాయట. పార్టీ అధ్యక్షుడు జగన్ కి తెలిసి శ్యామలను అధికార ప్రతినిధిగా ప్రకటించారా లేదా కోటరీ హస్తముందా అనే సందేహాలను కొందరు నాయకులు వ్యక్తం చేస్తున్నారట. శ్యామలను అధికార ప్రతినిధిగా నియమించడం వెనుక పార్టీలోని కోటరీ హస్తముందనే అంశాన్ని తెరపైకి తీసుకువస్తున్నారట. కూటమి పార్టీలన్నీ శ్యామల విషయంలో వైసీపీని టార్గెట్ చేస్తుండడంతో ఆ పార్టీలోని శ్యామలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బెట్టింగ్ కేసులో పార్టీ అధికార ప్రతినిధి ఇరుక్కోవడం పొలిటికల్ గా పెద్ద డ్యామేజే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై ఎలా స్పందించాలో తెలియక పార్టీ అధినాయకత్వం తర్జన భర్జనలు పడుతుందట. శ్యామల ఎపిసోడ్పై అధినేత జగన్మోహన్ రెడ్డి ఇంకా అధికారికంగా స్పందించలేదు. అయితే పార్టీలో జరుగుతున్న అంతర్గత చర్చల్లో శ్యామల అంశంపై ఎలా స్పందించాలనే చర్చ నడుస్తుందట. ఈ కేసుకు పార్టీకి ఏం సంబంధమనే చర్చను కొందరు నాయకులు తీసుకువస్తున్నారట. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ అంతా శ్యామల వ్యక్తిగత అంశంగా చూడాలని అంటున్నారట. తాము సమాజ హితాన్ని కాంక్షిస్తూ నైతిక విలువలకు ప్రాధాన్యమిస్తున్నట్లుగా కనిపించడానికి వైసీపీ శ్యామలపై వేటు వేసే అవకాశముందని పలువురు అంచనా వేస్తున్నారు. బెట్టింగ్ యాప్ల ప్రమోటర్స్ వ్యవహారం బయటపడగానే వైసీపీ మీడియా ఒక స్పెషల్ ప్రోగ్రాం చేసింది. సమాజం పట్ల మీకు బాధ్యత లేదా అని వారిని నిందిస్తూ ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ కేసుల్లో ఇరుక్కున్న అనేక మంది ఫోటోలతో ప్రోమోను కూడా రిలీజ్ చేసింది. అయితే అందులో వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల, ప్రకాష్ రాజ్ల ఫోటోలు మాత్రం కనిపించలేదు.
స్టార్స్ కాదు, సెలబ్రిటీల ముసుగులో ఉన్న చీడపురుగులు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కాదు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న చీటర్స్. తమను ఆరాధించి అభిమానుల కుటుంబాలను రోడ్డున పడేస్తున్న దుర్మార్గులంటూ సమాజ హితాన్ని కాంక్షిస్తూ బోల్డ్ వ్యాఖ్యలు చేసింది. మరి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై ఆ స్థాయిలో ధ్వజమెత్తిన వైసీపీ మీడియా ఇదే కేసుల్లో నిందితురాలుగా ఉన్న తమ పార్టీ నాయకురాలు శ్యామలపై ఏ చర్యలు తీసుకుంటుందో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.